Hebrews 3rd chapter, ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనం. అరణ్యంలో శోధన దినమందు రెచ్చగొట్టినప్పటి వల్ల మీ హృదయములను పట్టపరచుకొనబడి మీ పితరులు నన్ను శోధించి పరీక్షించి 40 సంవత్సరములు నా కార్యములను చూచినను అలాగనే చేసింది. కాబట్టి నేను ఆ వంశమును బట్టి దుఃఖపడి వారెల్లప్పుడూ తమ హృదయం యందు పొరపడుచు వారు నా మార్గములను ఎరుగక ఉన్నారని చెప్పితిని. కనుకని వారు నా విశ్రాంతిలోనికి ప్రవేశించరని నేను నా ఉగ్రతలో ఒట్టు పెట్టితిని. ప్రేమ నమ్మకం కలిగిన మా పట్ల తండ్రి, మాకు ఇచ్చిన యొక్క సమయం మీకు వందనాలు. మీ యొక్క వాక్యం చుట్టూ మరి మేము సంఘం కొట్టడానికి మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయం మీకు వందనాలు. మరి అందరూ కూడా సంఘంలో మరి సాధారణంగా మరి మీకు సన్నిధికి చేరగలిగినారు, మీకు వందనాలు. మరి రాలేని వారు మరి మనసులను బట్టి రాలేని ఉన్నారు కాబట్టి ఇప్పుడు మరి మీరే వారిని అనుకరించండి. ఇప్పుడు మరి మేము సంఘంగా మరి కూడుకొని మరి త్వరగా తిరిగి గృహాలకు వెళ్తున్నప్పుడు మరి ఎటువంటి తొందరలు జరగకుండా క్షేమంగా తిరిగి గృహాలకు చేరేటకు మరి మీరు పూజించుకుని ప్రార్థిస్తూ ప్రతి వాక్యాన్ని మరి మేము ధ్యానించుకుంటుండగా మరి మీ యొక్క ఆత్మతో మరి మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఇటువంటి సమయాలలో కూడా మరి మీ యొక్క వాక్యం కొరకు నిలబడి ఉండే కృపను మరి మాకు అనుగ్రహించడం మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మరి ఒక సిరీస్లో మనం తరచుగా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాము. మరి ఇటువంటి సందర్భం ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. మరి ఉదయం మనము 5 o'clock కోరుకుంటాము, ఇటువంటి పరిస్థితులు కూడా వస్తాయని ఎన్నడూ కూడా మనం ఊహించలేదు. అది ఎవరం కూడా ఇక్కడ ఉన్న వారము ఎప్పుడు కూడా తలంచలేదు ఇటువంటి పరిస్థితులు వస్తాయని. కానీ మనకు అటువంటి పరిస్థితి వచ్చింది, మన ముందర ఉంది, వాస్తవాలు జరుగుతున్నాయి. సో ఏంటి వాస్తవాలు అంటే యేసుప్రభు రాకడ చాలా దగ్గరలో ఉంది, చాలా చాలా సమీపంగా యేసుప్రభు రాకడకు ఉన్నాము. మరి పరిస్థితులన్నీ కూడా మరి మనకు చూపిస్తున్నాయి ఏంటంటే యేసుప్రభు అతి త్వరలో అతి శీఘ్రముగా రానే ఉన్నాడు అనేది మరి మనకు కనబడుతున్నాయి, వాస్తవాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మన ఏప్రిల్ రాష్ట్ర పత్రికలో మనం ఉన్నాము. మరి ఇక్కడ ఒక అంశం మనము చాలా మటుకు ఈ అధ్యాయంలో హృదయం సంగతి మాట్లాడడం మనం చూస్తాం, అబౌట్ ది హార్ట్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అబౌట్ ది హార్డ్ అండ్ హార్ట్, అంటే గట్టి హృదయం, గట్టిపరచబడిన హృదయం, అంటే కఠినపరచబడిన హృదయం, హార్డ్ అండ్ హార్ట్. తర్వాత అక్కడ ఇంకొక హృదయం గురించి మాట్లాడుతాడు, ఆ డిసీట్ఫుల్ హార్ట్, తర్వాత అన్ఫెయిత్ఫుల్ హార్ట్. సో ఇవన్నీ కూడా హృదయాల సంగతి మాట్లాడుతుంది. కాబట్టి మనం ఈ దినము కేవలం మన హృదయం సంగతి, మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, మన హృదయం సంగతి మాట్లాడడం మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. సో గాడ్స్ రెస్పాన్స్ టు ది హార్డ్ అండ్ హార్ట్. సో గాడ్ రెస్పాన్స్ టు ది హార్డ్ అండ్ హార్ట్. ఇక్కడ మనం దేవుని యొక్క రెస్పాన్స్ అనమాట, అంటే కఠినమైన హృదయం వైపు దేవుని యొక్క రెస్పాన్స్ ఏంటి. సో కఠినమైన హృదయం ఉంటుందా మనుషులకు అంటే ఉంటుంది. హార్డ్ అండ్ హార్ట్, ఒక మనిషి హృదయము కఠినపరుచుకుంటాడు లేక మెత్తపరుచుకుంటాడు. అది మరి సొలొమోను రాజు తన జ్ఞానంతో మాట్లాడతాడు. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది ఏంటంటే మన హృదయాన్ని మనం కఠినపరచుకోవచ్చు, దాన్ని మెత్తపరచుకోవచ్చు అక్కడ దేవుని పక్షాన. సో అక్కడ సొలొమోను రాజు తన జ్ఞానంతో ఆ మాట చెప్తాడు. అది మాట మనం చూస్తున్నాం 4వ అధ్యాయం 23వ వచనం, సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం, Proverbs 4 chapter 23rd verse. సమస్త శ్రద్ధతో నీ హృదయమును కాపాడుకును, ఏలైనగా దాని నుండి ఈ జీవితమునకు చెందిన మూలమైనది వచ్చును. ఓకే, కీప్ దై హార్ట్ విత్ ఆల్ డిలిజెన్స్. సమస్త శ్రద్ధతో మీ హృదయమును కాపాడుకోవడం అంటే కీప్ అనమాట, కాపాడుకోవడం అంటే యూ క్యాన్ కీప్ యువర్ హార్ట్. అక్కడ పాయింట్ ఏంటంటే నీ హృదయాన్ని ఎటువైపున నువ్వు మరలించుకోవచ్చు, అంటే సమస్త శ్రద్ధతో. అక్కడ పాయింట్ ఏంటంటే మరి సొలొమోను రాజు మరి అక్కడ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే కీప్ దై హార్ట్ విత్ ఆల్ డిలిజెన్స్ ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. ఆ హృదయం నుండి మీ జీవం యొక్క ఈ జీవితంలో చెందిన మూలమైనది వచ్చు, మీ జీవితం యొక్క మూలమైనవి వస్తాయన్నమాట.
ఇష్యూస్ ఆఫ్ హార్ట్ అంటే ఇష్యూస్ ఆఫ్ లైఫ్, నీ జీవితంలో ఉండే అంశంలో అవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయి? నీ హృదయం నుండి వస్తుందన్నమాట. సో కీప్ దై హార్ట్, నీ హృదయాన్ని కాపాడుకోవడం అనమాట శ్రద్ధతో. సో ఇక్కడ దేవుడు మనకి ఉదయకాలం జ్ఞానం చేసేది, మరి తెల్లవారున లేపినాడు దేవుడు మనకు 4 గంటలకు లేపినాడు, మరి రాత్రంతా ఎప్పుడు పొద్దున అవుతుంది అనే ఆలోచనతో మనం పడుకున్నాం కదా. సో చాలా ఎక్సైటెడ్ ఉండే, అంటే అందరం పొద్దున ఎప్పుడే అయిపోతుంది, మిస్ అయిపోతుంది అనే ఎక్సైటెడ్తో పడుకున్నాం కాబట్టి. సో మన హృదయము దేవుని వాక్యం వైపు ఎప్పుడైతే అటువంటి శ్రద్ధతో ఆసక్తితో ఉంటుందో ఖచ్చితంగా దాని ప్రకారంగా మనం నడుస్తాం. కాబట్టి ఇక్కడ సొలొమోన్ రాజు అదే మాట అంటున్నాడు, కీప్ ద హార్ట్ విత్ ఆల్ డిలిజెన్స్ ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. దాంట్లో నుండి నీ జీవితం యొక్క విషయాలు జరుగుతాయి. సో మన జీవితం యొక్క విషయాలన్నీ కూడా నీ హృదయం నుండి జరుగుతాయి. సో యూ కెన్ హార్డెన్ యువర్ హార్ట్ అండ్ ఆర్ యూ కెన్ సాఫ్టన్ యువర్ హార్ట్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు నీ హృదయాన్ని కఠినపరచుకోవచ్చు, లేకుంటే నీ హృదయాన్ని మెత్తపరచుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ 8వ వచనంలో అక్కడ చెప్పిన మాట ఏంటంటే, వారు హృదయాన్ని ఎందుకు కఠినపరుచుకున్నారు. సో అక్కడ మరి మన హృదయం ఎందుకు కఠినం అవుతుందంటే మన పరిస్థితులను బట్టి, బికాస్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్స్. సో అక్కడ ఇశ్రాయేలు యొక్క హృదయం మరి కఠినపరచుకోవడానికి కారణం ఏంటంటే, మరి అక్కడ యొక్క గ్రంథకర్త మరి చెప్పడం మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మరి అతను చెప్పే మాట ఏంటంటే, harden not your hearts as in the provocation. సో 2 reasons అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ఎలా అంటే 8వ వచనం, అరణ్యంలో శోధన దినమందు రెచ్చగొట్టినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. సో హృదయాన్ని కఠినపరచుకోవద్దంట. అరణ్యంలో శోధన దినమందు రెచ్చగొట్టినప్పటి వలె. అరణ్యంలో శోధన దినమందు రెచ్చగొట్టినట్టు వలె అంటే ప్రొవోకేషన్ అన్నమాట. రెచ్చగొట్టడం ఎవరు రెచ్చగొట్టినారంటే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి రెచ్చగొట్టినారన్నమాట. సో అక్కడ వారి హృదయం కఠినమైంది. సో దేవుణ్ణి మరి అక్కడ 2 reasons అక్కడ మనం చూస్తున్నాం, ప్రొవోకేషన్ అండ్ ద టెంప్టేషన్ ఇన్ ద విల్డర్నెస్. విల్డర్నెస్ ఈజ్ వీ గో త్రూ సమ్ విల్డర్నెస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కూడా అటువంటి అరణ్య పరిస్థితులు మన జీవితంలో వెళ్తుంటాయి. అంటే మనం రెచ్చగొట్టే సమయాల్లో వెళ్తుంటాం అన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో మన హృదయం కఠినం అవుతుంది. సో ఇక్కడ మనము మనకు చాలా వచనాలు ఉన్నాయి, కానీ మన సమయము తక్కువ ఉంది కాబట్టి కేవలం మనం కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. మనం ఇంటికి వెళ్ళాక ధ్యానం చేసుకున్నాం. కాబట్టి రీజన్స్ ఫర్ హార్ట్ అండ్ హార్ట్, మరి మన హృదయం కఠినపరచుకోవడానికి ఉండే కారణాలు ఏంటి అంటే ది ట్రయల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో వచ్చే కొన్ని భయంకరమైన పరిస్థితులు అనమాట. వాటితోటి మనం హృదయాన్ని కఠినం చేసుకుంటాం. కొన్ని పరిస్థితులు మనకు ఏ విధంగా వస్తాయంటే, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుణ్ణి మనము ప్రొవోక్ చేస్తామన్నమాట. దేవుణ్ణి రెచ్చగొట్టినట్టు మనం ప్రవర్తిస్తుంటాము. సో అక్కడ ఇశ్రాయేలీయులు 40 సంవత్సరంలో దేవుడు వారిని తీసుకొని వెళ్తున్నప్పుడు బలమైన హస్తంతో ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొని వచ్చినాడు. మరి ఐగుప్తు దేశం నుండి తీసుకొని వెళ్ళి కానాన్ దేశంలో తీసుకొని వెళ్ళడానికి దేవుని యొక్క ప్లాన్. దేవుని ప్లాన్ అది సింపుల్ ప్లాన్ అన్నమాట. వారిని కానాన్ దేశం నుండి వారి వాగ్దాన భూమికి తీసుకొని వెళ్ళాలి. అబ్రాహాముతో చేసిన వాగ్దానం దాన్ని నెరవేర్చాలి, దేవుని యొక్క ప్లాన్. కానీ ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అరణ్యంలో మరి రెచ్చగొట్టినారంట, అంటే కోపం పుట్టించినారు. ప్రొవోకేషన్ అంటే దేవుని కోపం పుట్టించినారు. సో దేవుని ఎప్పుడు కోపం పుట్టిస్తారు మనిషి? ఒక మానవుడు దేవుణ్ణి ఎప్పుడు కోపం పుట్టిస్తాడు కదా. ఇక్కడ మనం కొన్ని కారణాలు మనం ఇక్కడ చూస్తాం, అది కేవలం పాయింట్స్ మనం చూసుకొని ముగించుకుందాం. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఎప్పుడు కోపం పుట్టించినారంటే, ఓకే, అక్కడ 40 సంవత్సరంలో దేవుని కోపం వచ్చేసింది అనమాట. ఇశ్రాయేలీయులు ఆ విధంగా కోపం పుట్టించినారు. సో అది ట్రయల్స్ అండ్ డిఫికల్టీస్ ఇట్ వాస్ ఇన్ ద టెంప్టేషన్ ఇన్ ద విల్డర్నెస్ కదా. ఇశ్రాయేలీయులు మరి అక్కడ అరణ్యంలో మరి శోధన సమయంలో మరి దేవుని రెచ్చగొట్టినారు. సో ప్రొవోకేషన్ అంటే యాక్షన్ ఆర్ స్పీచ్ దట్ మేక్స్ సమ్వన్ యాంగ్రీ. ప్రొవోకేషన్ అంటే మరి కోపం పుట్టించడం అంటే ఒకరిని నీ యాక్షన్ ద్వారా, నీ మాట ద్వారా ఒకరిని కోపం పుట్టించడం అన్నమాట. సో అక్కడ దేవుని ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క మాట ద్వారా దేవుణ్ణి కోపం పుట్టించినారట. ఇక్కడ మరి harden not your heart as it the provocation in the day of temptation. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఆ విధంగా చేసినారు. సో టెంప్టేషన్ ఇన్ ద విల్డర్నెస్. సో ఆ అరణ్యంలో వచ్చిన మరి శోధన అనమాట. శోధన ఏంటంటే అక్కడ ఉండే టెంప్టేషన్ ఏంటంటే
ట్రయల్స్ అనమాట, వారికి వెళ్ళే డిఫికల్టీస్ అనమాట. అటువంటి పరిస్థితిలో వారికి వచ్చినది. సో నెంబర్ 1, దే ప్రొవోక్ గాడ్. దేవుణ్ణి కోపం పుట్టించినారు ఏంటంటే బికాస్ ఆఫ్ దేర్ హంగర్, వారికి ఉండే ఆకలితో కదా. మనం అక్కడ ఎక్సోడస్ 16 చాప్టర్ 1 to 2 మనం చూస్తాం. ఓకే, మనం టైం లేదు కాబట్టి నిర్గమకాండం 16వ అధ్యాయం 1 నుంచి 2వ వచనం వరకు. దే ప్రొవోక్ గాడ్ బికాస్ ఆఫ్ దేర్ హంగర్. వారి యొక్క ఆకలిని బట్టి దేవుణ్ణి కోపం పుట్టించినారట. సో అక్కడ అది చాలా తీవ్రమైన విషయం. దేవుడు వారిని బయటకు తీసుకొని వచ్చినాడు, వారిని పోషించగలుగుతాడు. అందుకే యేసు ప్రభు చెప్పినాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు మీ తలలు ఎత్తి ఆకాశంలో ఉండే పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ పరలోకమందు నుండి మీ తండ్రి వాటిని ప్రతిదినం పోషించుచున్నాడు, వాటికి భోజనం పెడుతున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదంటున్నారు. కాబట్టి సో దేవుడిని మనం కోపం పుట్టించే కారణాలు ఏంటంటే ఇశ్రాయేలీలు అక్కడ దేవుణ్ణి ప్రొవోక్ చేసినారన్నమాట. వారికి వచ్చిన శోధన, వారికి వచ్చిన డిఫికల్టీస్ ఏంటంటే వారి ఆకలి. సో ఆకలితోటి వారు దేవుని కోపం పుట్టించినారంట బికాస్ ఆఫ్ హంగర్. అండ్ నెంబర్ 2, బికాస్ ఆఫ్ థర్స్ట్, దాహంతో కదా, దాహంతో. సో ఎక్సోడస్ 17 చాప్టర్లో 16వ అధ్యాయంలో భోజనం అడిగినారు, 17వ అధ్యాయంలో వారు దాహం అయింది, నీళ్ళు అడిగినారు. సో దేవుడు ఇయ్యడా, కానీ దేవుని కోపం పుట్టించినారంట. సో దాహం. అండ్ నెంబర్ 3, సో అక్కడ మనం చూసినాం అక్కడ వారంట గొప్ప అరణ్య సమయాలలో మరి అటువంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు దేవుని కోపం పుట్టించినారంట. అది కేవలం అదొక వర్షం మనం చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 19వ వచనం. Deuteronomy 1:19. ఓకే, Deuteronomy 1:19 విల్ ఫినిష్. Deuteronomy 1:19, ద్వితీయోపదేశకాండం 1:19. మరియు మనం హారేబు నుండి బయలుదేరినప్పుడు మన దేవుడైన ప్రభువు మనకు ఆజ్ఞాపించినట్లు అమోరీయుల పర్వతము మార్గమున మీరు చూచిన ఆ మహాభయంకరమైన అరణ్యమంతటి గుండా మనము వెళ్ళి So and when we departed from Horeb, we went through all that great and terrible wilderness. సో అక్కడ ఏంటంటే మనకి ఏం పాఠం అంటే ఉదయకాలం మనం కూడా కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు కూడా వెళ్తాం. We went go through great and terrible wilderness. మనం కూడా ఇటువంటి గొప్ప ఏముంది అక్కడ భయంకరమైన అరణ్యం గుండా, మహాభయంకరమైన అరణ్యం. సో కొన్నిసార్లు మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు దేవుడు తీసుకొని వస్తాడు. ఆ పరిస్థితులలో కూడా మన హృదయం కఠినం కావద్దన్నమాట. అంటే దేవుని పక్షాన మెత్తటి హృదయం ఉండాలి కదా. మన జీవితంలో కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి. సో అటువంటి పరిస్థితుల్లో దేవుని పక్షాన మనము హృదయం కఠినం కావద్దు అనేది మరి ఇక్కడ మనం చూస్తాం. సో వెన్ యూ డోంట్ లైక్ వాట్ వాస్ గివెన్ టు యూ, యువర్ హార్ట్ ఈజ్ హార్డెడ్. లాస్ట్ 4th పాయింట్ ఏంటంటే 4వదిగా మరి మనకు దేవుడు ఏదైతే మనకి ఇచ్చినటో అది మనకి ఇష్టం లేనప్పుడు అక్కడ మన దేవుని పక్షాన మన హృదయం కఠినం చేసుకుంటాం. అందుకే ఇశ్రాయేలీయులు అక్కడ నంబర్స్ 11 చాప్టర్ 6th వర్స్లో మనం చూస్తున్నాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 6వ వచనంలో మనం అక్కడ మనం చూస్తాం, చదవనవసరం లేదు. అక్కడ ఏంటంటే వారికి దేవుడు మన్నా ఇచ్చినాడు. 40 years మన్నా, 40 years 40 సంవత్సరాలు రోజు మన్నా తిని కదా. మన మిషనరీ అంటాడు రోజు మన్నా తిని మన్ను అయిపోయింది అంటాడు కదా, మన్నులాగా తిని. సో మనం రోజు మన్నా తిని వాళ్ళ హృదయాలు అంటే వాళ్ళ దేవుడు ఏదైతే ఇచ్చినాడో మన్నా అంటే యేసు ప్రభు మనకు తెలుసు. ఆయననే జీవము రొట్టె అన్నాడు, ఆయననే మనకు జీవమై ఉన్నాడు. సో రోజు తిని మన హృదయం కొన్నిసార్లు కఠినం చేసుకుంటారు. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు అంట రోజు దేవా ఇదేనా అని ఇచ్చిన దాంట్లో తృప్తి పడకుండా దేవునికి వ్యతిరేకంగా రెచ్చగొట్టినారు. సో అక్కడ దేవుడు ఏం చేసినాడు కదా, పైనుంచి క్వేల్స్ పంపించినాడు కదా. క్వేల్స్ పంపించి వాటిని తిన్నారంట. వాళ్ళు తింటూనే వాళ్ళ పళ్ళలో మాంసం ఉన్నప్పుడే వాళ్ళని చంపేసుకోవడం. అంటే మనం దేవుణ్ణి కొన్నిసార్లు ఆ విధంగా రెచ్చగొడుతుంటాం. సో హార్డ్ అండ్ హార్డ్. సో మన హృదయం ఇక్కడ యూ కెన్ సాఫన్ యువర్ హార్ట్ టువర్డ్స్ గాడ్ అండ్ హిస్ వర్డ్, ఆర్ యూ కెన్ హార్డన్ యువర్ హార్ట్. సో కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ డిలిజెన్స్.
నీ సమస్త శ్రద్ధతో నీ హృదయంను కాపాడుకోవడం. కాబట్టి ఇక్కడ మనకు దేవుడు మనకు జ్ఞాపం చేసిన హృదయకాలం ఏంటంటే మన హృదయం సంగతి. ఎందుకంటే మన హృదయం అన్నిటికంటే మోసమైంది, ఘోరమైన అది వ్యాధి కలదు, దుష్టత్వం కలదు. ఎందుకంటే దాంట్లో నుంచి అన్ని లోపల నుంచే బయటికి వస్తాయి. కాబట్టి మన హృదయం యొక్క లో నుండే మన జీవితం యొక్క ఇష్యూస్ అన్నీ కూడా దాంట్లో నుంచి వస్తాయి. సో మన హృదయము మన దేవునికి అర్పించుకోవడం అవసరం. ఈ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవడం అవసరం. సో ఈ ఉదయకాలం దేవుడు మనకు ఉదయాన్నే మనం లేచి పిలిచి, ఉదయం లేపి ఆయన సన్నిధికి పిలిచి దేవుడు మనల్ని ఇచ్చే మన నుండి కోరేది ఏంటంటే మన నుండి మెత్తటి హృదయం కదా. మన రాతి హృదయాన్ని దేవుడు మార్చి మెత్తటి హృదయాన్ని ఇస్తాడంట. కాబట్టి దేవుడు మనకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసేది, హార్డెన్ నాట్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని గట్టిపరచుకోదు. సో ఇఫ్ యూ హార్డెన్ యువర్ హార్ట్, గాడ్ విల్ రెస్పాండ్. దేవుడు నీకు రెస్పాన్స్ ఇస్తాడు. అది అక్కడ వాళ్ళకి మనం చూస్తాం, అక్కడ రెస్పాన్స్ ఇచ్చినాడు. ఏంటి రెస్పాన్స్ అంటే అరణ్యంలోనే వాళ్ళని చంపేసినాడు. సో దేవుడు మరి మనకు హృదయకాలం జ్ఞాపకం చేసేది ఏంటంటే ఇటువంటి పరిస్థితులలో ఆయన వైపు మన హృదయాన్ని మరి మెత్తగా ఉంచుకోవడం, కఠినపరచుకోవద్దు. ఆయన వాక్యం విన్నప్పుడు దానికి సరైన విధంగా రెస్పాన్స్ చేయడము దేవుడు మనకి ఇచ్చిన విషయము. మరి మనం పోయిన ఆదివారం మనం చూసుకున్నాం కదా, మనకు ఎటువంటి తలంపులో విల్లింగ్ హార్ట్, మనకు చిత్తగించే హృదయం కావాలి. అవర్ హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. అవర్ హార్ట్ షుడ్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. సో దేవుని వాక్యాన్ని చేయించాలి అనేది యూ హావ్ టు డూ ద వర్డ్ ఆఫ్ గాడ్, హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డూ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఇవన్నీ కూడా మనము దేవుని వాక్యం గురించి మనం పోయిన వారం మనం చూసుకున్నాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు ఉదయాన్నే పిలిచి మన హృదయం సంగతి వినిపిస్తున్నాడు. మరి మన హృదయం ఎటువంటి విధంగా ఉంది దేవుని పక్షాన, మరి ఆయన వాక్యాన్ని స్వీకరించేటట్టు ఉన్నారు కదా. మనం కొన్నిసార్లు ఆదివారం ఇక్కడ కూర్చుంటాము, మన హృదయం ఎప్పుడు కఠినం అవుతుందంటే దేవుని వాక్యాన్ని వినేటప్పుడు, చెప్పబడుతున్నప్పుడు దానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం కూడా మీ హృదయం కఠినపరచుకోవడం. సో చాలా పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. కాబట్టి కొన్నిసార్లు మనం విని దాన్ని మనము ఇంట్రెస్ట్ కూడా చూపించాం, వినాలంటే వెళ్ళిపోతున్నాం. అది మన కఠినమైన హృదయం అని దేవుడు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ డిలిజెన్స్. నీ హృదయాన్ని సమస్త శ్రద్ధతో కాపాడుకోవడం. సో మనం దేవుడు సమయంలో జ్ఞాపకం చేసేది యేసు ప్రభు రాకడ అతి త్వరలో ఉంది. ప్రభు వస్తున్నాడు. మరి ఆయనకు కావాల్సింది మనం, నీవు కావాలి. కాబట్టి ఆయన రాకడలో మనం ఎత్తపడాలి అంటే ఆయన వాక్యానికి అనుకూలంగా ఉండడం అవసరం. సో మన పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మరి కంటు వ్యాధులు, మరి ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు యేసు ప్రభు అతి త్వరలో వస్తున్నాడు. మన అందరు కూడా మరి కరోనా నుండి మరణం అనే భయం ఉంది. కాబట్టి మరణము మింగివేసిన యేసు ప్రభు మరి మనకు విజయం ఇచ్చిన దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం యేసు ప్రభు వైపు మనం చూడడము దగ్గర దేవుడు మనకు సాయం చేయడం. మరి మనము ప్రకటనలో చూసుకున్నాము. అనౌన్స్మెంట్స్ ఏంటంటే